హలో ఫ్రెండ్స్, నమస్తే. బిఎస్ఎన్ఎల్ మరో కీలక నిర్ణయం. దేశవ్యాప్తంగా వైఫై కాలింగ్ సేవలు. ప్రముఖ భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన సేవలను రోజురోజుకి విస్తరిస్తుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలు పోటీనిస్తూ దూసుకుపోతుంది. రకరకాల రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తూ మార్కెట్లో సత్తా చాటుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వినియోగదారుల కోసం మరో కొత్త సేవను తీసుకొచ్చేందుకు బిఎస్ఎన్ఎల్ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో బిఎస్ఎన్ఎల్ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా టెలికాం యూజర్లను అట్రాక్ట్ చేసే క్రమంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ప్రైవేట్ కంపెనీలకు పోటీగా రీఛార్జ్ ప్లాన్స్ను తీసుకొస్తుంది. దీంతో చాలామంది యూజర్లు బిఎస్ఎన్ఎల్కు మారుతున్నారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 4G సేవలను శరవేగంగా విస్తరిస్తున్న బిఎస్ఎన్ఎల్ త్వరలోనే మరో సేవను పరిచయం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటివరకు కేవలం రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మాత్రమే దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ సేవలు అందిస్తుంది. ఇక వోడాఫోన్స్ అయితే ఈ సేవలు అందుబాటులోకి తీసుకురాగా కేవలం ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాలు మాత్రమే సేవలు అందిస్తుంది. ఇదిలా ఉంటే బిఎస్ఎన్ఎల్ సైతం ఈ సేవలను అందించాలని ఆలోచన చేస్తుంది. దేశవ్యాప్తంగా 4G సేవలు విస్తరిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2025 జూన్ నాటికి 1,00,000 4G సైట్లను విడుదల చేసే లక్ష్యంతో బిఎస్ఎన్ఎల్ కొన్ని సైట్లను 5Gకి అప్గ్రేడ్ చేయాలని భావిస్తుంది. 4G సేవలకు కొనసాగింపుగా ఈ వైఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే 4G యూజర్ల కోసం ఓల్ట్ సేవలు డిఫాల్ట్గా ప్రారంభించున్నామని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. దీంతో మాన్యువల్ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓల్ట్ సేవలు యాక్టివేట్ కాకపోతే కస్టమర్ కేర్ని సంప్రదించాలని కంపెనీ పేర్కొంది. అసలు ఈ వైఫై కాలింగ్ ఏంటి? ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్క ఫోన్ వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. బలమైన నెట్వర్క్ కవరేజ్ లేని ప్రాంతాల జోన్లో యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. 4G సేవలు ఇప్పటికి దేశవ్యాప్తంగా విస్తరించిన జియో, ఎయిర్టెల్కి ఈ సేవలు ఇప్పటికే అందుబాటులోకి తీసుకురాగా బిఎస్ఎన్ఎల్ ఈ దిశగా అడుగులు వేస్తుంది. ఇదిలా ఉండి బిఎస్ఎన్ఎల్ త్వరలోనే 1,00,000 సైట్లలో 4G సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీంతోపాటు ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ఇంట్రానెట్ ఫైబర్ టీవీ సేవలను సైతం పరిచయం చేసింది. ఇలా మారుతున్న కాలంలో పాటు వినియోగదారులు మెరుగైన సేవలు అందించే దూసుకెళ్తున్న బిఎస్ఎన్ఎల్కు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు చెందిన సుమారు 3.6 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు చేరారు. అయితే బిఎస్ఎన్ఎల్ త్వరలోనే 5G కూడా అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపింది. హలో ఫ్రెండ్స్.